విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. రైట్, ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం. యా, తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఒకటి రాయలసీమ, ఇది ఓన్లీ రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన చర్చ మాత్రమే ఒకటి. అయితే దీంట్లో ఫస్ట్ పారిశ్రామికీకరణ, నెక్స్ట్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ అట్లా తీసుకుందామని. సో ముందు పారిశ్రామికీకరణకు సంబంధించి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అవగానే ఆ 5 ఏళ్ళు తర్వాత ఇప్పుడు ఈ 23 నెలలులో జరుగుతున్న పారిశ్రామికీకరణ మీద ఒక వైబ్రెంట్ ఇది కనబడుతోంది. ప్రభుత్వం చాలా క్లెయిమ్ చేసుకుంటోంది, ఇండస్ట్రియలైజేషన్ చాలా వేగంగా జరుగుతోంది, కేంద్రం నుంచి మనకి సహకారం ఎక్కువగా ఉంది అనేది చెబుతోంది. వాళ్ళు యుద్ధ విమానాల తయారీ యూనిట్ కూడా వచ్చిందంటే చిన్న విషయం ఏం కాదు అది. సో ఈ విషయంలో పారిశ్రామికీకరణలో రాయలసీమలో జరుగుతున్న అభివృద్ధి మీద మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి తులసిరెడ్డి గారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చేసి వెలుగు నీడలు సినిమాలో పాడబోయి భారతీయుడు పాట గుర్తుకొస్తాను. ఓకే, ఘంటసాల పాడారు, శ్రీశ్రీ రచన. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి, ఆగకోయి భారతీయుడా కదలి సాగబోయి ప్రగతిదారుల. కాబట్టి ఈ పాట గుర్తుకొస్తా ఉంది. చేసింది కొంత ఉంది, కానీ చేసింది గోరంత, చేయాల్సింది కొండంత ఉంది. కాబట్టి గోరంత చేసిన దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేద్దాం, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనేది నా అభిప్రాయం. ఇక మీరు చెప్పినట్లు ఇంతవరకు సాధించిన అభివృద్ధి, నెక్స్ట్ సాధించాల్సినది మళ్ళీ చెప్దాం. సాధించిన అభివృద్ధి తీసుకుంటే డెఫినెట్ గా ఇటీవల కాలంలో కొంత మనకు కనిపిస్తా ఉంది. అంటే శంకుస్థాపనల వరకు కనిపిస్తా ఉంది. ఇది పూర్తి అయిపోయి ప్రారంభోత్సవాలు చేసినప్పుడు నిజమైన తృప్తి. సరే, సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్. ముందు శంకుస్థాపన ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ కు ప్రైవేట్ రంగంలో శంకుస్థాపన 5 సార్లు జరిగింది. అవును, కరెక్ట్. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. 5 సార్లు. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి, జగన్మోహన్ రెడ్డి 2 సార్లు, చంద్రబాబు నాయుడు 2 సార్లు అనుకోవచ్చు. కాబట్టి ఇప్పటికీ అది ప్రైవేట్ రంగంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందంగా ఉంది ఇప్పుడు కూడా. కాబట్టి మనం శంకుస్థాపన చేస్తానే కంప్లీట్ అయినట్టు భావించకూడదు. సరే, శంకుస్థాపన కూడా అది కూడా వచ్చేసి మనం దాన్ని తక్కువ వేయడానికి లేదు. ఇక్కడ డ్రోన్ సిటీ నిర్మాణం కర్నూలులో ఒక 300 ఎకరాలలో 1500 కోట్లతో 40,000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చే విధంగా దానికి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉన్నట్టుంది. సంతోషం. అది స్పేస్ సిటీ సత్యసాయి తిరుపతి జిల్లాల సరిహద్దులో, తిరుపతి జిల్లాలో అక్కడ కూడా దాదాపు 400 కోట్లతో స్పేస్ సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది. అది కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. తర్వాత సోలార్ హబ్ అనేది జరుగుతుంది, కానీ దాని వలన భూములు పోతా ఉన్నాయి. సోలార్ సిస్టమ్ బాగానే ఉంది, కానీ ఆ సోలార్ హబ్ కోసమని, సోలార్ కోసం అని చెప్పేసి భూములన్నీ దాని కింద పోతున్నాయి. మరి దాన్ని అప్రిషియేట్ చేయాలన్నా, అది లాభమా నష్టం అనేది కొంత చర్చించాల్సిన విధంగా సోలార్ హబ్కు. హార్టికల్చర్ హబ్, డెఫినెట్ గా హార్టికల్చర్ హబ్ వచ్చేసి ప్రధానంగా పండ్ల తోటలు, అటు అరటి కానీ, చీనీ కానీ, మామిడి కానీ, ఇవన్నీ వాస్తవమే. కానీ ఆ హార్టికల్చర్ హబ్బే కొంప ముంచింది. ఈ సంవత్సరము కొనేవాడు లేడు, అడిగేవాడు లేడు, ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాలా. చూస్తా ఉంటే మామిడి పండ్లు, చీనీకాయలు చెట్లకు మాగి కింద పడిపోతున్నాయి. కాబట్టి ఎవరు అడిగేవారు లేరు, కొనేవారు లేరు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, ప్రభుత్వం రంగప్రవేశం. అది తులసిరెడ్డి గారు, ఆ విషయంలో నిజానికి అది తీసుకుందాం. పాయింట్ ఏంటంటే, ఈ పంటలు పండడము, ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ సరిగా లేకపోవడం, మార్కెట్కి వచ్చిన తర్వాత ధరలు ఉండకపోవడము, కొనుగోలు లేకపోవడం, ఇది ఎవ్రీ టైం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక పంటకి ఈ క్రైసిస్ చూస్తూనే ఉన్నాం మనం. సో దాన్ని కొద్దిసేపు అట్లా పెడదాం. మనం అగ్రికల్చర్ అనుకున్నాం కదా. సో ఇండస్ట్రియలైజేషన్కి సంబంధించి మురళి గారు నమస్తే. ఈ పారిశ్రామికీకరణ అభివృద్ధి రాయలసీమలో కొంత మిగతా ప్రాంతాల కంటే, మిగతా రాష్ట్రాల కంటే కొంచెం వేగంగా, కొత్తగా, ఎక్కువగా కనబడుతుంది. అఫ్కోర్స్ తులసిరెడ్డి గారు అన్నట్టుగా